Today topic is global days. Global days is nothing but three types: 0 days, 10 days, and 90 days. Most of the insurances, commercial insurances, follows CMS global surgery guidelines. Okay, to reduce the double payment from the patient end. Okay, so ఇవి చూసుకుందాం స్టెప్ బై స్టెప్. 0 days means nothing but very minor procedures. Example, TPIs and joint injections. And 10 days global period. సో ఈ 10 days global పీరియడ్లో మైనర్ ప్రొసీజర్స్, నథింగ్ బట్ ఎక్సిజన్, కాంప్లెక్స్ ఎక్సిజన్ ఆన్ ది స్కిన్ అండ్ ఎనీ ఐలిడ్ రిపేర్స్. ఓకే, ఇవన్నీ 10 days గ్లోబల్ పీరియడ్ కింద వస్తాయి. అండ్ కొంచెం రిస్క్ ఎక్కువ, రికవరీ రేట్ అనేది మోస్ట్లీ 7 to 10 days పడుతుంది. అండ్ నెక్స్ట్ 90 days గ్లోబల్ పీరియడ్. మేజర్ సర్జరీస్ లైక్ నీ రీప్లేస్మెంట్, స్పైన్ సర్జరీస్, హెర్నియా రిపేర్స్, ఇవి మోస్ట్లీ రిస్క్ అనేది చాలా ఎక్కువ, రికవరీ టైం కూడా మోస్ట్లీ అండ్ 2 months, 2 to 3 months పడుతుంది. ఓకే, సో ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పేషెంట్ నా దగ్గరికి వచ్చాడు. నేను స్మాల్ సర్జరీ పర్ఫామ్ చేస్తే తను ఈ రోజు వరకే నాకు తను ఇచ్చిన పేమెంట్ ఈ రోజు వరకే ఉంటుంది. నెక్స్ట్ డే తను వస్తే 0 days దాటిన తర్వాత వస్తే నేను ఆ పేషెంట్కి మళ్ళీ సపరేట్గా ఛార్జ్ చేస్తాను. ఓకే, అండ్ 10 days సేమ్ కాన్సెప్ట్, 90 ఆల్సో సేమ్ కాన్సెప్ట్. హియర్ ఇక్కడ చిన్న ట్రిక్ ఏంటంటే, ఒకవేళ ఆ పేషెంట్ విత్ ఇన్ గ్లోబల్ పీరియడ్లో, ఓకే, 10 or 90 days విత్ ఇన్ గ్లోబల్ పీరియడ్లో సపరేట్గా నేను ఒకవేళ పేషెంట్కి నీ రీప్లేస్మెంట్ చేశాను. ఓకే, తను హెడ్ రిలేటెడ్ డిసీజ్తో వచ్చాడు. సో దానికి సపరేట్ ఎవల్యూషన్ అండ్ మేనేజ్మెంట్ చేయాలి. కాబట్టి నేను ఒకవేళ విత్ ఇన్ గ్లోబల్ పీరియడ్లో వచ్చినా కానీ సపరేట్ ఎవల్యూషన్ మేనేజ్మెంట్ నేను ఈజీగా బిల్డ్ చేసుకుంటాను. ఓకే, సో నెక్స్ట్ టాపిక్లో ఈ మోడిఫైయర్స్ గురించి, గ్లోబల్ పీరియడ్ మోడిఫైయర్స్ 24, 25, 57, 58, 78 అండ్ 79. ఓకే, వీటి గురించి డిస్కస్ చేద్దాం.